కొచ్చెరువు గ్రామం నంద్యాల జిల్లాలోని డోన్ మండలం. ఆ గ్రామం ఎంతో ప్రత్యేకత కలిగి ఉంది. ప్రతి సంవత్సరం మొహరం పండుగ వచ్చేసరికి ఆ గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తి ఒక కుటుంబ సభ్యుడిలా అనిపిస్తాడు. పీర్ల పండుగ ఈ గ్రామంలో ఒక ప్రత్యేక ఉత్సవంగా ఉంటుంది. కులమత భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా జరుపుకునే ఈ పండుగ ఆనందం మరియు సంతోషాన్ని ప్రతిబింబిస్తుంది. పండుగ మొదటి రోజున గ్రామంలోని పెద్దలు, యువత, పిల్లలు అందరూ కలిసి పీర్ల ఉత్సవం ప్రారంభిస్తారు. పీర్లకు ప్రత్యేకంగా అలంకరించిన పీర్లు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అందరూ ఉత్సాహంగా పీర్ల పండుగను జరుపుకుంటారు. ఎద్దులకు పెద్ద పెద్ద ముద్దులు కట్టి పీర్ల గుండల్లో వేయడం ఈ పీర్ల పండుగకు ప్రత్యేక ఆకర్షణ. ఎద్దుల త్యాగం, వారి విశ్వాసం గ్రామంలోని అందరినీ ఒకే చోటుకి తెచ్చే ఘట్టం. ప్రతి ఒక్కరూ ఈ పీర్ల పండుగను ఎంతో ఆసక్తిగా, గౌరవంగా జరుపుకుంటారు. పండుగ చివరి రోజున గ్రామంలోని యువత, పెద్దలు రకరకాల వేషాలు వేసి గ్రామ ప్రజలను ఆనందంలో ముంచేస్తారు. ఈ వేడుకలు గ్రామంలో ఒక ఉత్సాహం, ఉల్లాసం నింపుతాయి. మా గ్రామంలో పోటేస్కలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. పీర్ల పండుగ గ్రామంలోని ప్రజలకు ఒకరికొకరు సహాయం చేసే, ఆనందం పంచుకునే సానుకూల భావాన్ని కలిగిస్తుంది. ఈ పండుగ ద్వారా గ్రామంలోని ప్రజల మధ్య సఖ్యత మరియు సోదరభావం పెంపొందుతుంది. మొహరం పండుగ ఇస్లామీయ సంప్రదాయంలో ఒక ప్రముఖమైన మరియు పవిత్రమైన పండుగ. ఇది ఇస్లాం క్యాలెండర్ ప్రకారం మొదటి నెల అయిన మొహరం నెలలో జరుపుకుంటారు. ఈ పండుగ ముఖ్యంగా హుస్సేన్ ఇబ్న్ అలీ, హజ్రత్ ఇమాం హుస్సేన్ మరియు ఆయన అనుచరుల త్యాగానికి స్మారకంగా జరపబడుతుంది. కర్బలా యుద్ధం సందర్భంగా వారి త్యాగం ఇస్లామీయ ప్రపంచంలో ఒక స్ఫూర్తిదాయక ఘట్టంగా నిలిచింది. పండుగ యొక్క ముఖ్యత మొహరం పండుగను ముఖ్యంగా షియా ముస్లింలు అత్యంత భక్తి, ఆధ్యాత్మికతతో జరుపుకుంటారు. ఆచారాలు మరియు కార్యక్రమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అసురా రోజు. మొహరం పండుగలో అసురా 10వ రోజు ముఖ్యమైనది. ఈ రోజు ఇమాం హుస్సేన్ మరియు ఆయన అనుచరులు కర్బలా యుద్ధంలో మరణించారు. ఈ సందర్భంగా ముస్లింలు ఉపవాసం పాటించి ప్రార్థనలు నిర్వహిస్తారు. మజ్లిస్ మరియు మతం మొహరం నెలలో మజ్లిస్ సభలు నిర్వహించి హుస్సేన్ మరియు ఆయన అనుచరుల జీవిత కథలను చెప్పడం, వారి త్యాగాన్ని స్మరించడం జరుగుతుంది. ఈ మజ్లిస్లు ముస్లిం సమాజంలో ఆధ్యాత్మికత మరియు సోదర భావాన్ని పెంపొందిస్తాయి. తాజియా. ముహర్రం పండుగ సందర్భంగా తాజియా అనేది హుస్సేన్ దర్బార్ను ప్రతిబింబించే శోభాయాత్రలు నిర్వహిస్తారు. ఈ శోభాయాత్రలులో హుస్సేన్ను, ఆయన శోధనను స్మరించి నడిచే ర్యాలీలు ఉంటాయి. మతం. కొంతమంది భక్తులు ఆత్మగౌరవం, విధేయతను వ్యక్తం చేసే ప్రక్రియగా స్వీయ బాధలను అనుభవించేందుకు మతం అనే ప్రక్రియను పాటిస్తారు. ఇది హుస్సేన్ మరియు ఆయన అనుచరుల బాధలను స్మరించడానికి అనువుగా ఉంటుంది. మొహరం పండుగలో అనేక సామాజిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ పండుగలో ముస్లింలు ఆత్మీయత, సోదర భావం మరియు సహనాన్ని ప్రదర్శిస్తారు. పండుగ సందర్భంగా నిర్వహించే మజ్లిస్లు మరియు ర్యాలీలు సమాజంలో సఖ్యత మరియు సోదరభావాన్ని పెంపొందిస్తాయి. భారతదేశంలో మొహరం. భారతదేశంలో మొహరం పండుగను దేశంలోని వివిధ ప్రాంతాలలో గొప్పగా జరుపుకుంటారు. హైదరాబాదు, లక్నో, కాశ్మీర్ వంటి ప్రాంతాలలో మజ్లిస్లు, ర్యాలీలు మరియు ఇతర ఆచారాలు ఘనంగా నిర్వహిస్తారు. మొహరం పండుగ ఇస్లామీయ ప్రపంచంలో ఆధ్యాత్మికత, విధేయత మరియు త్యాగం యొక్క ప్రతీకగా నిలుస్తుంది. హుస్సేన్ మరియు ఆయన అనుచరుల త్యాగం ఈ పండుగలో స్మరించబడుతూ ముస్లింలు సోదరభావం, సమానత్వం మరియు ఆత్మీయతను ప్రదర్శిస్తారు.